హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు రైతు భరోసాకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో మీకు పంట పెట్టుబడి సాయం ద్వారా అందే నిధులు ఎన్ని ఎకరాల వాళ్లకు ఎప్పుడు జమ చేయబోతున్నారనే సమాచారం, అలాగే 6 ఎకరాల వాళ్ళకి సంబంధించి ఈరోజు ఏ జిల్లాలలో నిధులు జమ కాబోతున్నాయి అనే సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయిలో తెలుసుకోండి. మీకు అందరికీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు 2,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 4 విడతల రైతు భరోసాని పూర్తి చేసింది. 4 విడతలు అంటే ఒక ఎకరానికి సంబంధించిన రైతులకి ఫిబ్రవరి 5వ తారీఖు నాడు విడుదల చేసింది. ఫిబ్రవరి 2వ విడతకి సంబంధించి ఫిబ్రవరిలో 10వ తారీఖు నాడు విడుదల చేసింది. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3వ విడత. ఇక 4వ విడత ఏంటిది అని డౌట్ ఉండొచ్చు. 577 గ్రామాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద నిధులను విడుదల చేసింది. దాంతో కలుపుకుంటేనేమో 4 విడతలు, దాంతో కాకుంటే 3 విడతలే. అయితే మరి 4-5 ఎకరాల వాళ్ళకి భరోసా ఎప్పుడు రానుంది అనేది మాట్లాడుకోబోయే ముందు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో దీని సబ్ కమిటీ నివేదిక మేరకు 6,000 రూపాయలతోనే ఇప్పటి వరకు 3 ఎకరాల వాళ్ళకి సంబంధించి సుమారుగా 500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఈరోజు తెలిసిన ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, 3 ఎకరాల నుండి 4 ఎకరాల మధ్యలో ఉన్న 9,21,000 మందికి సంబంధించి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేస్తున్నట్టుగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ నిధులు అనేవి రైతుల ఖాతాలలో ఈ వారం రోజులలో ఎప్పుడైనా జమ కావచ్చనే సమాచారం తెలుస్తుంది. దీంతో పాటుగా ఈ నెల చివరిలోపు మార్చి 31 లోపు 5 ఎకరాలకి సంబంధించి 6 ఎకరాలకి సంబంధించిన మధ్యల రైతుల ఖాతాలలో కూడా మరొక 1,500 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మార్చి 12వ తారీఖు నుండి మార్చి 27వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు వార్షిక బడ్జెట్కి సంబంధించి జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో కూడా రాబోయే బడ్జెట్లో దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు, అంటే 2024-25కి సంబంధించి 2024-25కి సంబంధించి కేవలం 14,000 కోట్ల రూపాయల మేర కేటాయింపులు జరిగితే మొత్తం వ్యవసాయానికి 72,000 కోట్ల రూపాయలు జరిగాయి. అయితే రాబోయే బడ్జెట్లో ఇదే రైతు భరోసాకి 18,000 కోట్ల రూపాయలు సుమారుగా ప్రభుత్వం కేటాయించడానికి నిధులు సేకరిస్తుందనే సమాచారం తెలుస్తుంది. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ మీకు ప్రూఫ్స్తో సహా చూపించే ప్రయత్నం చేశాను. వారంలో రైతు భరోసా 4 ఎకరాల రైతులకు జమ చేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లుగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నమస్తే తెలంగాణ అనే దినపత్రికలో ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈ స్టేట్మెంట్ కూడా మీ వద్దకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాంట్రాక్టర్ల జేబులోకి రైతు భరోసా పెట్టుబడి సాయం 3,511 కోట్లు విడుదల చేశామన్న ప్రభుత్వం, రైతుల ఖాతాలలో ఇప్పటివరకు జమ అయింది 1,800 కోట్లేనట. కానీ 1,700 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల జేబులలోకే వెళ్ళాయని, 20% కమిషన్లు బిల్లులు చెల్లించినట్లుగా అప్డేట్ అయితే మీరు చూసుకోవచ్చు. కానీ చాలా వరకు దినపత్రికలలో మాత్రం దిశ దినపత్రికలలో అలాగే వార్తాపత్రికలలో 4 ఎకరాలకి సంబంధించిన రైతు భరోసా వారం రోజులలో, అలాగే మార్చి 31 నాటికి 5 ఎకరాల నుండి 6 ఎకరాల మధ్యలో రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మార్చి 13వ తారీఖు నుండి విడుదల చేయడానికి 1,000 కోట్ల రూపాయలు సిద్ధం చేసుకున్నట్లుగా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 4వ విడత 4 ఎకరాల రైతులు 9 లక్షలు ఉన్నట్లు, వీరి కోసం 1,000 కోట్ల రూపాయల మేర విడుదల చేస్తున్నట్లు స్టేట్మెంట్ చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. రైతు భరోసాకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి 4 ఎకరాలకు సంబంధించి మాత్రమే గుడ్ న్యూస్ అప్డేట్ ఉంది. 6 ఎకరాలకి ఈ నెల చివరికల్లా జమ అయ్యే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.